ఇప్పుడు చూడండి, మనకి జాయింట్స్ లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ ఇన్నర్ జాయిన్. ఇప్పుడు రెండు టేబుల్స్ ఉండే ఇన్నర్ జాయిన్ చేయాలంటే రెండు టేబుల్స్ లోనూ కామన్ గా ఉండే వాల్యూస్ వస్తాయి. ఎప్పుడు ఇన్నర్ జాయిన్ అంటే ఇక్కడ ఎలా చెప్పాలి? ఇది టేబుల్ 1, టేబుల్ 2. సెలెక్ట్ టేబుల్. ఇప్పుడు టేబుల్ 1 లో కాలమ్స్ ఏవైతే కావాలో ఎలా చెప్పాలి? సెలెక్ట్ టేబుల్ 1 డాట్ కాలం 1, టేబుల్ 1 డాట్ కాలం 2 ఇలా చెప్పాలి. ఫ్రమ్ ఎందులో చెప్పాలి? టేబుల్ 1. తర్వాత మీరు ఏ టేబుల్ తోటి అయితే ఇన్నర్ జాయిన్ చేయాలో ఏ వర్డ్ చెప్పాలి? ఇన్నర్ జాయిన్. MySQL లో ఇన్నర్ జాయిన్ చెప్తాం, ఆరకల్లో జాయిన్ అని చెప్తాం. టేబుల్ 2 ఏం చెప్పాలి ఇక్కడ? టేబుల్ 2 ఆన్. మీరు ఏం చెప్పాలి? మీరు టేబుల్ 1 లో కాలమ్స్, టేబుల్ 2 లో కాలమ్స్ చెప్పచ్చు. చెప్పిన తర్వాత జాయిన్ ఏ ఎట్రిబ్యూట్, కామన్ ఎట్రిబ్యూట్ మీద అయితే మీరు జాయిన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కామన్ ఎట్రిబ్యూట్ చెప్పాలి. రెండు టేబుల్స్ లోనూ కామన్ ఎట్రిబ్యూట్ ఉండాలి. ఎలా? ఆన్ టేబుల్ 1 డాట్ కండిషన్ కాలం ఈక్వల్స్ టు టేబుల్ 2 డాట్ కండిషన్ కాలం. అప్పుడు మనకి ఈ రెండు టేబుల్స్ లోను కామన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ వస్తాయి. ఎందులో ఇది ఏ జాయిన్, ఇన్నర్ జాయిన్, ఏ జాయిన్, ఇన్నర్ జాయిన్. ఇది అర్థమైందా? ఎలా చెప్పాలి ఇన్నర్ జాయిన్ అన్నప్పుడు? సాయి, సాయి. సార్ టేబుల్ 1 అన్ని కాలమ్స్ మెన్షన్ చేయాలి. ఏది? ఒక్క రెండు నిమిషం, టేబుల్స్ లో అన్ని కాలమ్స్ ఒక్క నిమిషం, 1 సెకండ్, 1 సెకండ్. ఇప్పుడు చెప్పు సాయి. రెండు టేబుల్ లో ఉన్న అన్ని కాలమ్స్ మెన్షన్ చేయాలి. టేబుల్ 1 రెండు టేబుల్స్ లోను సాయి, సార్ నీ వాయిస్ వినపడట్లేదా? చెప్పు. సార్ మళ్ళీ జాయిన్ ఇప్పుడు వినపడుతుందా నా వాయిస్? వినిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఎలా చెప్పాలి? ఏంటి ఇంత సౌండ్ రావట్లేదు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సాయి. ఇప్పుడు మాట్లాడు సాయి ఒకసారి. సార్ వినిపిస్తుందా ఇప్పుడు? ఇంకొంచెం. ఏలే, సిస్టమ్ మార్చాను, వేరే సిస్టమ్ తీసుకున్నాను. ఓకే. ఓకే. ఇన్నర్ జాయిన్ లో ఆ, రెండు టేబుల్స్. ఓకే. ఇప్పుడు రెండు టేబుల్స్ లోను కామన్ అట్రిబ్యూట్ కావాలి. టేబుల్ 1 లో అట్రిబ్యూట్స్ చెప్పేటప్పుడు ఏమని చెప్పాలి? టేబుల్ 1 డాట్ అట్రిబ్యూట్ నేమ్ చెప్తాం. టేబుల్ 2 లో అట్రిబ్యూట్స్ చెప్పేటప్పుడు టేబుల్ 2 డాట్ అట్రిబ్యూట్స్ చెప్తాం. జాయిన్ చేసేటప్పుడు ఏమని చెప్పాలి? ఇన్నర్ జాయిన్ టేబుల్ 1, ఇన్నర్ జాయిన్ టేబుల్ 2 అని చెప్పి కామన్ కండిషన్ చెప్పాలి. ఇక్కడ చూడు, మనకి ప్రొడక్ట్స్ టేబుల్ అన్ని ఉంది. కాలమ్స్ ఇక్కడ మనకి ఏమన్నా మెన్షన్ చేయాలా ప్రోడక్ట్ సార్? ఐడి, ప్రోడక్ట్ నేమ్, కేటగిరీ ఐడి, ప్రైస్ ఉంది. కేటగిరీస్ టేబుల్ లో కేటగిరీ ఐడి, కేటగిరీ నేమ్, డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? దీనికి దీనికి లింక్ ఏంటి? కేటగిరీ ఐడి. ఇప్పుడు నేను ఇన్నర్ జాయిన్ చేయాలంటే ఎలా చెప్పాలి? సెలెక్ట్. ఇప్పుడు నాకు ఏమేం కావాలి? ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, కేటగిరీ నేమ్ కావాలి. ఏం కావాలి ఇక్కడ? ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, కేటగిరీ. ఏం చెప్పాడు ఇక్కడ? ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ ఐడి, సారీ, ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, కేటగిరీస్ లో ఉన్న కేటగిరీ నేమ్. ఎక్కడ చూడు, నాకు ఇక్కడ ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, కేటగిరీ ఐడి, కేటగిరీ నేమ్ కావాలి. అంటే ఎలా చెప్పాలి? సెలెక్ట్ ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ డాట్ కేటగిరీ ఐడి, ఇందులో నాకు ఏం కావాలి? కేటగిరీ నేమ్. కేటగిరీ నేమ్ ఏ టేబుల్లో ఉంది? సెకండ్ టేబుల్లో ఉంది. ఎలా చెప్పాలి? కేటగిరీ డాట్ కేటగిరీ నేమ్ ఫ్రమ్ ఏం చెప్పాలి? ప్రోడక్ట్స్ ఇన్నర్ జాయిన్ ఏం చెప్పాలి? కేటగిరీ 2. అంతే కదా? ఫ్రమ్ ప్రోడక్ట్స్ ఇన్నర్, అంతే కదా? కేటగిరీస్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ ఇన్నర్ జాయిన్ ఏం చెప్పాలి? కేటగిరీస్ ఆన్ ఏం చెప్పాలి? రెండింటికి కామన్ ఐడి ఏ ఉంది? కేటగిరీ ఐడి ఉంది. ఏది? ప్రొడక్ట్స్ డాట్ కేటగిరీ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు కేటగిరీస్ డాట్ కేటగిరీ ఐడి ఉంది. ఇది అర్థమైందా? ఎలా చెప్పాలి సాయి చెప్పు. ఇప్పుడు నాకు రెండు టేబుల్స్ ఉన్నాయి. ఏమిటా టేబుల్స్?
ప్రోడక్ట్స్ ఏమంటారు? కేటగిరీస్ ప్రోడక్ట్స్ ఒకటి, కేటగిరీస్ రైట్. ఇప్పుడు నాకు ఇందులో టేబుల్స్ ఎలా చెప్పాలి? ఇప్పుడు నాకు ప్రోడక్ట్ ఐడి కావాలి, ప్రోడక్ట్ నేమ్ కావాలి. సపోజ్ ముందర ఈ కేటగిరీ ఐడి కూడా తీసుకున్నాను. ఈ మూడు ప్రోడక్ట్ దాంట్లో ఉన్నాయి, కేటగిరీ దేనిలో ఉన్నాయి, కేటగిరీ నేమ్ తీసుకున్నాను. రెండింటికి లింక్, ఈ రెండు ఇన్నర్ జాయిన్ చేస్తూ దేని మీద జాయిన్ అవ్వాలి, నాకు కేటగిరీ ఐడి మీద చెప్పాలి. అంటే ఈ కేటగిరీ ఐడి ఎందులో ఉంది, ప్రోడక్ట్ డాట్ కేటగిరీ ఐడి ఈక్వల్స్ టు ఏం చెప్పాలి, కేటగిరీ కేటగిరీస్ డాట్ కేటగిరీ ఐడి. కేటగిరీ ఐడి చెప్పాలి. ఓకే, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు రన్ స్కేల్ చూద్దాం, వచ్చిందా లేదా? ఇప్పుడు నాకు ప్రైస్ కావాలి, ఎందులో ప్రొడక్ట్స్ లో ప్రైస్ కావాలి. ఎలా చెప్పాలి? ప్రొడక్ట్స్ Product డాట్ చెప్పాలి, ప్రైస్. ప్రొడక్ట్స్ డాట్ పీ క్యాపిటల్ ఉంది, రాకపోయినా పర్లేదు అనుకోండి. ప్రొడక్ట్స్ డాట్ ప్రైస్. డాట్ ప్రైస్. ఏమైంది ఇది? ప్రొడక్ట్స్ డాట్ ప్రైస్, అంతే కదా? అప్పుడు ఏమొస్తుంది నాకు ఎక్స్ట్రా? ప్రైస్ కూడా వచ్చిందా లేదా? సార్ వచ్చిందా లేదా? సార్ ఇది అర్థమైందా? సార్ ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పు. ఇదిగో ఇప్పుడే, ఇదిగో ఈ రెండు టేబుల్స్ లో ఏమున్నాయి? టేబుల్లో ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, నాకు కేటగిరీ. ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, కేటగిరీ నేమ్, డిస్క్రిప్షన్ కావాలి. ఏం కావాలి? ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, కేటగిరీ నేమ్, కేటగిరీ నేమ్, డిస్క్రిప్షన్. ఎలా రాస్తావు? సెలెక్ట్ సెలెక్ట్ ప్రోడక్ట్స్ డాట్ ప్రోడక్ట్ ఐడి, కామా, ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ నేమ్, వెరీ గుడ్, categories dot category name, comma categories dot description. ఎలా చెప్పాలి? Inner join ఫ్రమ్ products, inner join categories on కామన్ అట్రిబ్యూట్. అర్థమైందా? okay. Yes sir. ఇది అర్థమైందా? ఏ జాయిన్ ఇది? Inner join. ఏ జాయిన్? Inner join. ఇన్నర్ జాయిన్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఏదైనా చేయగలవా లేదా ఇన్నర్ జాయిన్ లో? Yes sir. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ జాయిన్ చూడండి. ఒక్క నిమిషం, సౌండ్ రావట్లేదంటే. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. నెక్స్ట్ చూడండి, లెఫ్ట్ జాయిన్ చూడాలండి. ఇప్పుడు నాకు ఏం చేయాలి? లెఫ్ట్ టేబుల్లో ఉన్న వాల్యూస్ టేబుల్ 2 లో, టేబుల్ 1 టేబుల్ 2 లో కామన్ గా ఉన్న వాల్యూస్ టేబుల్ 1 లో ఉన్న వాల్యూస్ వస్తాయి. ఓన్లీ టేబుల్ 2 లో ఉన్న వాల్యూస్ రో. ఓకే, ఈ జాయిన్ ఏ జాయిన్? లెఫ్ట్ జాయినర్ కానీ లెఫ్ట్ అవుటర్ జాయినర్ కానీ చెప్తాం. ఎలా చెప్పాలి? సెలెక్ట్ టేబుల్ 1 డాట్ కాలమ్ 1, ఇలా టేబుల్ 2 చెప్తాం. ఫ్రమ్ జాయిన్ బదులు ఏం చెప్తాం? జాయిన్ బదులు ఏం చెప్తాం? లెఫ్ట్ జాయిన్ ఆన్ టేబుల్ 1 కండిషన్ ఈక్వల్స్ టు టేబుల్ 2. ఇప్పుడు నాకు చెప్పు, కస్టమర్స్ ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి, ఏమున్నాయి? ఇప్పుడు ఎలా చెప్పాలి? కస్టమర్స్ దాంట్లో ఉంది కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కాంటాక్ట్ నేమ్, అడ్రస్, సిటీ, ఇంకోటి ఏమున్నాయి? పోస్టల్ కోడ్, కంట్రీ. రైట్. ఇప్పుడు నాకు ఏం చెప్పాలి? ఇందులో ఆర్డర్స్ దాంట్లో ఉన్నాయి ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, ఎంప్లాయ్ ఐడి, ఆర్డర్ ఐడి, సప్లయర్ ఐడి. ఓకే, ఇప్పుడు నాకు రెండిట్లో కామన్ గా ఉన్న అట్రిబ్యూట్ ఏంటి? కస్టమర్ ఐడి. కస్టమర్ ఐడి. ఓకే, నేను జాయిన్ దేని మీద చేయగలను? కామన్ అట్రిబ్యూట్ మీద చేయగలను. ఇప్పుడు ఎలా చెప్పాలి? చూడు, ఎగ్జాంపుల్. సెలెక్ట్ ఏం తీసుకున్నాడు? కస్టమర్ నేమ్, ఆర్డర్ ఐడి ఫ్రమ్ కస్టమర్స్. లెఫ్ట్ జాయిన్ దేని మీద తీసుకున్నాడు? అంటే ఆర్డర్ ఇచ్చిన కస్టమర్స్ ఏవైతే, ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాడు, అన్ని మనం ప్రాసెస్ అయ్యడం లేదు కదా. ఆర్డర్ ఇచ్చిన ఏవైతే కస్టమర్స్ ఉన్నాయో ఆ వాల్యూస్ డిస్ప్లే చేశాడు. ఎలా? లెఫ్ట్ జాయిన్ ఆర్డర్స్ ఆన్ కస్టమర్స్ డాట్ కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు ఆర్డర్స్ డాట్ కస్టమర్ ఐడి ఆర్డర్ బై ఏ క్లాస్ చెప్పాడు?
ఆర్డర్ బండి అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఆర్డర్ బండి ఆర్డర్లో వస్తుంది మనకి, అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఓకే, ఇది అర్థమైందా? ఎస్ సార్. ఓకే, నా రైట్ జాయిన్ చేయాలనుకో ఎలా చేస్తాం? రైట్ జాయిన్ అయితే ఇది లెఫ్ట్ జాయిన్, నెక్స్ట్ ఏ జాయిన్. రైట్ జాయిన్ అంటే ఎలా చెప్పాలి? టేబుల్ 2 లోను కామన్ గా ఉన్న వాల్యూస్ వస్తాయి, ఓన్లీ టేబుల్ 1 లో ఉన్న వాల్యూస్ రావు. అర్థమైందా? ఇది ఏ జాయిన్. రైట్ జాయిన్ కానీ రైట్ అవుటర్ జాయిన్ అని కానీ అంటారు. ఏ జాయిన్, రైట్ జాయిన్ ఆర్ రైట్ అవుటర్ జాయిన్. ఎలా చెప్పాలి? సెలెక్ట్ ఆర్డర్స్ డాట్ ఆర్డర్ ఐడి ఎంప్లాయీ డాట్ లాస్ట్ నేమ్ ఎంప్లాయీ డాట్ ఫస్ట్ నేమ్ ఫ్రమ్ ఆర్డర్స్ రైట్ జాయిన్ ఎంప్లాయీస్ ఆన్ ఆర్డర్స్ డాట్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు ఎంప్లాయీస్ డాట్ ఎంప్లాయీ ఐడి ఆర్డర్ బై ఆర్డర్స్ డాట్ ఆర్డర్ ఐడి. దేంట్లో ఇది? ఏ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. ఏ జాయిన్ ఇది? రైట్ జాయిన్ అని కానీ రైట్ అవుటర్ జాయిన్ అని కానీ చెప్తావు. ఓకే, అర్థమైందా? సార్. ఓకే, ఓ సారీ, రన్ చేద్దాం. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఇందులో డిఫరెంట్ అట్రిబ్యూట్స్ సెలెక్ట్ చేయి. ఎందులో డిఫరెంట్ అట్రిబ్యూట్స్ సెలెక్ట్ చేయగలవా? ఎస్ సార్. టేబుల్ డిఫరెంట్ 1 అట్రిబ్యూట్స్ సెలెక్ట్ చేయగలవా? సాయి, డిఫరెంట్ అట్రిబ్యూట్స్ సెలెక్ట్ చేయగలవా రైట్ జాయిన్ లో? ఎంప్లాయీస్ ఐడి కదా సార్, అది కామన్ అట్రిబ్యూట్. సాయి, ఎస్ సార్ చెప్పండి. ఈ వాయిస్ రావట్లేదే, ఒక్క నిమిషం. సాయి, నా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్ వినిపిస్తుంది. అమ్మయ్యా, ఇప్పటికి సెట్ అయిందా బాబు. ఇది సిస్టమ్ ఒకటి తీసుకున్నాను కొత్తది, అది ఇప్పుడే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఓకే ఇందాక కనెక్ట్ చేస్తే రాదు, ఏడుమికి తినేస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు వేరే టేబుల్స్ లో ఇస్తే, ఐ మీన్ ఇప్పుడు ఈ టేబుల్స్ లోనే వేరే అట్రిబ్యూట్స్ జాయిన్ చేయగలవా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఇప్పుడు రైట్ జాయిన్ అయింది కదా, క్రాస్ జాయిన్ అంటారు. క్రాస్ జాయిన్ అంటే కార్టీజన్ ప్రోడక్ట్ అయ్యా. కార్టీజన్ ప్రోడక్ట్ అంటే ఒకటి చెప్తాను చూడే. ఓ, ఎక్కడిది? కార్టిజన్ ప్రోడక్ట్, స్లైడ్ లేఅవుట్, షో మీటింగ్, ఎక్కడ? అవుట్లుక్. అమ్మాయ, ఇప్పుడు కార్టీజన్ ప్రోడక్ట్ అంటే ఎలా చెప్పాలి అంటే, రెండు టేబుల్స్ ఉన్నాయనుకో, రైట్? ఇది టేబుల్ 1, ఇది టేబుల్ 2. ఓకే, ఇందులో నాకు అట్రిబ్యూట్స్ ఏమున్నాయి? అట్రిబ్యూట్స్ A1, A2, A3 ఉన్నాయనుకో. ఇందులో నాకు అట్రిబ్యూట్స్ ఏమిటి? ఇందులో కాలమ్స్
B1 B1 B2 B3 ఉన్నాయనుకో. కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే ఇందులో మనకు వాల్యూస్ ఉంటాయి కదా, ఒక 3 టపుల్స్ ఉన్నాయి, ఇందులో 3 అంటే టపుల్స్ అంటే రోస్ ఉంటే మనం ఎలా చెప్పాలి ఇది? అందులో ఫస్ట్ రో తీసుకోండి, A1 A2 A3 B1 B2 B3 ఇలా వస్తుంది. ఓకే, B1 B2 B3 ఇలా వాల్యూస్ వస్తాయి. అంటే ఎన్నైతే టపుల్స్ ఉన్నాయో అన్ని టపుల్స్ ఇలా వచ్చేస్తాయి. సపోజ్ ఇందులో 3 టపుల్స్ ఉన్నాయి, ఇందులో 3 టపుల్స్ ఉన్నాయి, మొత్తం 9 టపుల్స్ వస్తాయి. ఇందులో కార్టీజియన్ ప్రోడక్ట్ కార్టీసియన్ అంటే ప్రోడక్ట్. ఫుల్ జాయిన్ అంటారు. ఏమంటారు ఇక్కడ? కార్టీజియన్ ప్రోడక్ట్ ఆర్ ఫుల్ జాయిన్. అర్థమైందా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు చూడు, టోటల్ 9 ఎట్లా వస్తాయి సార్? ఇందులో నేను 3 టపుల్స్ ఉన్నాయి, కాలమ్స్ మర్చిపో. రోస్ 3 రోస్ ఉన్నాయి, ఇందులో 3 రోస్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ రో పక్కన ఫస్ట్ ఒకసారి ఇందులో 3 రోస్ ఉన్నాయి అనుకో. ఓకే, 1 2 3. ఇందులో సపోజ్ 3 రోస్ ఉన్నాయి అనుకో, లేదా 2 రోస్ ఉన్నాయి అనుకో. ఎలా చెప్పాలి? ఇందులో ఫస్ట్ రో అంటే A1 అట్రిబ్యూట్ వాల్యూ, A2 అట్రిబ్యూట్ వాల్యూ, ఇందులో ఒక రో తీసుకో, పక్కనే ఈ B1 B2 B3 వాల్యూ, అదొక టపుల్. మళ్ళీ ఇందులో 1 రో, ఇందులో సెకండ్ రో పక్కన వేస్తాం. మొత్తం 1 తోటి ఎన్ని వచ్చినాయి? 2. 2 తోటి ఎన్ని వచ్చినాయి? 2. 3 తోటి 2. మొత్తం ఎన్ని వచ్చినాయి? 6 ఉంటాయి. అంటే ఇందులో M రోస్, ఇందులో N రోస్ ఉంటే కనుక MN రోస్ వస్తాయి. ఎన్ని రోస్ వస్తాయి? MN రోస్ వస్తాయి. ఇదేంటిది? కార్టీజియన్ ప్రోడక్ట్. దీన్నే ఫుల్ జాయిన్ అంటారు. దీని ఏమంటారు ఇక్కడ? ఫుల్ జాయిన్. అర్థమైందా సాయి? ఎస్ సార్. ఇప్పుడు చూడు, ఇప్పుడు దీన్నే క్రాస్ జాయిన్ అని కానీ ఫుల్ జాయిన్ అని కానీ అంటారు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ 1 క్రాస్ జాయిన్ టేబుల్ 2 అన్ని వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ చూడు ఎలా చేసాం. క్రాస్ జాయిన్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ కస్టమర్స్ డాట్ కస్టమర్ నేమ్ ఆర్డర్స్ డాట్ ఆర్డర్ ఐడి ఫ్రమ్ కస్టమర్స్ క్రాస్ జాయిన్ ఆర్డర్స్. ఇదే జాయిన్, ఇది ఏ జాయిన్? ఫుల్ అవుటర్ జాయిన్ లేదా ఫుల్ జాయిన్ లేదా ఇదేమిటిది? ఇది అర్థమైందా? సార్. నెక్స్ట్ ఒక్కొక్కటి అట్రిబ్యూట్ చెప్పకుండా మొత్తం అన్ని రావాలంటే సార్ 2 టేబుల్స్. అంటే అంటే ఇప్పుడు సెలెక్ట్ కస్టమర్స్ డాట్ కస్టమర్ నేమ్ ఆర్డర్ డాట్ ఆర్డర్ అట్లా ఒక్కొక్క స్టార్ చెప్తాం. అట్రిబ్యూట్ చెప్పుకుంటాం. ఏ టేబుల్, ఒకే టేబుల్ ఉన్నప్పుడు అయితే మనం అట్రిబ్యూట్ నేమ్ చెప్పకపోయినా పర్లేదు. 2 టేబుల్స్ లోనూ కావాలనుకో, అప్పుడు నువ్వు అట్రిబ్యూట్ నేమ్ చెప్పి, సారీ, టేబుల్ నేమ్ డాట్ అట్రిబ్యూట్ నేమ్ చెప్పాలి. టేబుల్ 1 లో ఉన్న అన్ని అట్రిబ్యూట్స్ టేబుల్ 2 లో ఉన్న అన్ని అట్రిబ్యూట్స్ రావాలంటే సార్ చెప్పాల్సిందే. స్టార్ చెప్తే చెప్పాలి. కుదరదు. ఓకే. ఓకే, ఒక టేబుల్ ఉన్నప్పుడు మాత్రమే స్టార్. మల్టిపుల్ టేబుల్స్ ఉన్నప్పుడు నువ్వు కంపల్సరీ ఏం చెప్పాలి? ఆ టేబుల్ నేమ్ దాంతో మాత్రమే చెప్పాలి. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ జాయిన్ అని ఉంటుంది. ఇది చాలా ఫ్రీక్వెంట్ గా వాడతారు. ఈ సెల్ఫ్ జాయిన్ అనేది ఎలా వాడతామంటే, ఇప్పుడు ఎలా చెప్పాలి ఇక్కడ? ఇప్పుడు ఏ టేబుల్ ఉంది, అదే టేబుల్ తో కనుక జాయిన్ చేస్తే మనం ఏమని చెప్తాం? సెల్ఫ్ జాయిన్ అంటాం. కానీ మన టేబుల్ ని రిఫర్ చేసేటప్పుడు సేమ్ నేమ్ కుదరదు కదా. ఫస్ట్ టేబుల్ ఏదో T1 అని, సెకండ్ టేబుల్ T2 అనుకుని చెప్పి రిఫర్ చేస్తాం. సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ T1 టేబుల్ T2 వేర్ కండిషన్ చెప్తాం. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ ఏ డాట్ కస్టమర్ నేమ్ యాజ్, దీని పేరేం చెప్పాం? కస్టమర్ నేమ్ 1. బి డాట్ కస్టమర్ నేమ్ యాజ్ కస్టమర్ నేమ్ 2. దీని పేరేం పెట్టుకున్నాడు వీడు? ఏబీలు 2 ఒకే టేబుల్స్. ఒకసారి ఇక్కడ చూడండి, ఫ్రమ్ కస్టమర్స్ పేరేం పెట్టుకున్నాడు? ఏ. కస్టమర్స్ ఏమని పెట్టుకున్నాడు? బి. ఏం చేత? ఇప్పుడు కస్టమర్స్ అంటే కనుక 2 టేబుల్స్ కస్టమర్ అయినప్పుడు మనం యాక్సెస్ చేయడం డిఫికల్ట్, అంబిగ్యూటీ అరైజ్ అవుతుంది. అని చేత ఫస్ట్ టేబుల్ కి ఎలియాస్ ఏం పేరు పెట్టుకున్నాం? ఏ. సెకండ్ టేబుల్ కి ఎలియాస్ ఏం పెట్టుకున్నాం? బి. ఎలా కాల్ చేస్తాం? ఏ డాట్ కస్టమర్ నేమ్ యాజ్ కస్టమర్ నేమ్ 1. బి డాట్ కస్టమర్ నేమ్ ఏమనుకున్నాను? కస్టమర్ నేమ్ 2. సిటీ రెండిట్లోనూ చెప్పాడు. ఎలాగా? కస్టమర్ ఐడి నాట్ ఈక్వల్స్ టు బి డాట్ కస్టమర్ ఐడి అండ్ ఏ డాట్ సిటీ ఈక్వల్స్ టు బి డాట్ సిటీ. అంటే
కస్టమర్ ఐడీలు సేమ్ అవ్వకుండా సేమ్ సిటీలో ఉన్న వాల్యూస్ రావాలి. అవి డేటా ఏ ఆర్డర్లో వస్తాయి మనకి? సిటీ ఆర్డర్లో వస్తాయి. ఏ డాట్ సిటీ అయినా చెప్పొచ్చు, బి డాట్ సిటీ అయినా చెప్పొచ్చు. ఇదే జాయిన్, సెల్ఫ్ జాయిన్. మీకు ఎలా చెప్పొచ్చు? ఎంప్లాయీ ఐడి ఉన్నాడు, ఎంప్లాయీ ఐడిలో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, రిపోర్ట్ టు అని ఉంటుంది. అంటే ఎవడికి రిపోర్ట్ చేస్తాడన్నది ఐడి ఎందులో ఉంటుంది? అందులోనే ఉంటుంది. చెప్పేటప్పుడు మనం ఎలా రెఫర్ చేయాలి? సేమ్ టేబుల్ నేమ్ తోటి రెఫర్ చేయాలి. ఏ నేమ్ తో రెఫర్ చేయాలి? ఇక్కడ సేమ్ టేబుల్ తోటి రెఫర్ చేయాలి. ఓకే, అప్పుడు దాన్ని మనం ఏమని చెప్తాం? సెల్ఫ్ జాయిన్ అంటాం. ఏమని చెప్తాం ఇక్కడ? సెల్ఫ్ జాయిన్. ఓకే, అర్థమైందా? ఎస్ సార్. ఇవి జాయిన్స్ గురించి. యూనియన్ ఇంటర్సెక్ట్ అది చెప్పుకున్నాం కదా మనం. అయింది సార్. యూనియన్ ఇంటర్సెక్ట్. ఇక సబ్ క్వెరీస్ ఒకటి, కొరిలేటెడ్ క్వెరీస్ అని ఒకటి ఉన్నాయి. ర్యాంక్ అనే ఫంక్షన్ ఒకటి, కేస్ అనేది ఒకటి ఉంటుంది. అది ఒకటి చెప్పి